ఇప్పుడు కాకపోతే ఏంటంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకున్నారని చెప్పేసి కూడా చర్చ నడుస్తుంది. 13 మంది ఎమ్మెల్యేలకు ఆయన హెచ్చరించారు, సీరియస్ అయ్యారని చెప్పేసి, నియోజకవర్గాల్లో లిమిట్స్ మీరు క్రాస్ చేస్తున్నారని చెప్పేసి ఏకంగా ప్రభుత్వ అధికారులు, ముఖ్యంగా అటవీశాఖ అధికారుల మీదనే దాడికి పాల్పడుతున్న ఎమ్మెల్యేలు, అలాగే జూనియర్ ఎన్టీఆర్ మీద కూడా జుబుక్సాకరంగా కూడా మాట్లాడుతున్నారు. మహిళా ప్రిన్సిపల్ వేధింపుల మీద కూడా అటాక్ చేస్తున్నారు, మిడ్ నైట్ వీడియో కాల్స్ చేస్తూ. ఎట్లా చూస్తారు సార్ ఎమ్మెల్యేల ప్రవర్తన? అంటే కూన రవికుమార్ గొడవ ఒకటి అందరికీ తెలిసిందే. ఓ డాక్టర్తో ఆయన మిస్బిహేవ్ చేశాడు అనేది ఆల్రెడీ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నటువంటి వ్యవహారమే. అతనికి ఆయన మందలించాడు, అది కూడా బయటకు వచ్చింది ఆ వార్త. అలాగే జూనియర్ ఎన్టీఆర్ మీద కామెంట్ చేశాడు అని చెప్పేసి అనంతపురం ప్రసాద్ మీద ఒక ఎలిగేషన్ ఉంది. ఆ ఎలిగేషన్, ఆ మాట, ఆయన ఫోన్ టాక్ బయటకు వచ్చింది. దాంతోపాటు ఆయన ఒక వీడియో చేశాడు, ఆ వాయిస్ నాది కాదు అని. ఈ 2 వాయిస్లని ఏదైనా ఒక నిష్పక్షపాతంగా విచారణ జరిపేటువంటి రాష్ట్రానికి పంపించి, అంటే ఉదాహరణకి చెన్నై పంపించి అక్కడ ల్యాబుల్లో టెస్ట్ చేయించి 2 గొంతులు ఒకటా కాదా అనే కార్యక్రమం జరగాలి కదా ఇమ్మీడియట్గా. అది జరగల, అది చేయలే, ఎవరు పట్టించుకోలేదు, అది డిమాండ్ కూడా చేయలే ఎవరు. నేను ఎన్టీఆర్ని ఎందుకంటాను అని మాట్లాడాడు ఆయన. ఎన్టీఆర్ మీద క్రిటిసిజం పెట్టాడు. ఆ క్రిటిసిజం పెడుతున్నటువంటి ఫోన్ టాక్ ఆడియోలో చాలా స్పష్టంగా సార్ని అంటాడా అన్నాడు. సార్ని ఏమో అనలేదు ఆయన. జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 ఫంక్షన్లో మనల్ని ఎవరు ఆపేది అన్నాడు. ఆయన ఆశీస్సులు ఉన్నంతకాలం మనల్ని ఎవరు ఆపలేరు అన్నాడు ఆయన. ఇదే డైలాగు. ఏది, సీనియర్ ఎన్టీఆర్ ఆశీర్వాదం ఉన్నంతకాలం మనల్ని ఎవరు ఏమీ చేయలేరు అన్నాడు. దీనిలో లోకేష్ అనే మాట లేదు, చంద్రబాబు అనే మాట లేదు, తెలుగుదేశం అనే మాట అంతకంటే లేదు. కేవలం తాతగారి ఆశీర్వాదం ఉన్నంతకాలం మనల్ని ఎవరూ ఆపలేరు అని అన్న మాటని ఎలా ఆపాదించుకుంటారు వాళ్ళు? తమనే అన్నట్టుగా, లోకేష్ని అన్నట్టుగా ఆపాదించి సార్ని అంటాడా, అంతు చూడాల్సిందే అన్నట్టుగా నడిచింది ఆ కాన్వర్జేషన్, ఫోన్ టాక్. ఏది, అనంతపురం ఎమ్మెల్యే ప్రసాద్ తాలూకా ఫోన్ టాక్లో. సో దీని వెనకాల ఎవరున్నారు అని ఒక్కసారి చూస్తే లోకేష్ గారు ఉన్నారు అనేది అర్థమవుతుంది. ఎందుకంటే ఎక్కడి నుంచి మొదలైంది గొడవ? కూలీ సినిమా, వార్ 2 అవి 2 ఒకే రోజు రిలీజ్ అయినాయి. అయితే కూలీ సినిమా విజయవంతం కావాలని కోరుకుంటూ ఆయన ఒక ట్వీట్ చేశాడు. వార్ 2 గురించిన ప్రస్తావన లేదు అసలు దానిలో. పోనీ ఆ తర్వాత ఇంకొక ట్వీట్ ఏదైనా చేస్తాడేమో అనుకున్నారు, ఎవడు ఆయన మాట్లాడలేదు. సో ఆయన ఎన్టీఆర్ అక్కర్లేదు అని చెప్పినట్టే ఒక రకంగా లోకేష్. అందుకని ఎప్పుడైతే ఈ డౌట్ వచ్చిందో, ఈ తిట్టినటువంటి వీడియోని దాన్ని కనెక్ట్ చేసి చూస్తే ఖచ్చితంగా ఈ ఎన్టీఆర్ మీద ఆ అనంతపురం ఎమ్మెల్యే ప్రసాద్ చేసినటువంటి దాడి వెనకాల లోకేష్ హస్తం డెఫినెట్గా ఉండే ఛాన్స్ ఉంది. ఓకే. అందుకని ఆయన్ని పిలిచేదో చంద్రబాబు నాయుడు గారు మందలిస్తారని నేనైతే అనుకోవడం లేదు. రవికుమార్ ఎపిసోడ్ ఆల్రెడీ ఆయన ప్రాసిక్యూషన్కి వచ్చాడు, అది నడుస్తోంది. కానీ అనంతపురం ఎపిసోడ్లో అది ఉండకపోవచ్చు. ఆ రకమైనటువంటి వ్యవహారం లేదు, వాళ్ళు ప్లాన్డ్గానే ఉన్నారు. డెఫినెట్గా ఈ గొడవల్లో ఆయనకు వచ్చినటువంటి ఇబ్బంది ఉండకపోవచ్చు. అంటే ఆయన ఏదో పద్ధతిలో ప్రొటెక్ట్ చేస్తారు అనేది అర్థమైన తర్వాతే ఆయన నిమ్మలంగా ఉన్నాడు నిజానికి ప్రసాద్. ఓకే. భరద్వాజ్ గారు, ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చ, ఉపరాష్ట్రపతిని ఎందుకు తొలగించారు అనేది. అది పక్కన పెడితే ఉపరాష్ట్రపతి ఎన్నిక వచ్చింది. ఈ ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయం మాట్లాడుకుంటే, ఆనాడు టీడీపీ గుర్తు ఎన్టీఆర్ నుంచి చంద్రబాబుకు రావడానికి సుదర్శన్ రెడ్డి, తెలుగు వ్యక్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి మద్దతు ఇచ్చారు. ఆ కృతజ్ఞత భావంతోనే సుదర్శన్ రెడ్డికు చంద్రబాబు నాయుడు గారు మద్దతు ఇస్తారని మేము అనుకుంటున్నామని చెప్పేసి నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి గారు చెప్తున్నారు. నిజంగా సపోర్ట్ చేసే అవకాశం ఉందా? ఎన్డీఏ కూటమిని కాదని ఇండి కూటమికి చంద్రబాబు నాయుడు. ఇండి కూటమికి ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ సపోర్ట్ చేయడు. అంతరాత్మ ప్రబోధం కానీ ఏ ప్రబోధం కానీ ఆ మాటలు అంటానికి కూడా సిద్ధంగా లేడు ఆయన. ఎన్డీఏ పట్ల ఆయన ఏదో వ్యతిరేకతతో ఉన్నాడు అనే ఒక ఇండికేషన్ ప్రపంచానికి ఇవ్వాలని చంద్రబాబు అనుకోవడం లేదు.
ఆయన ప్రో ఎన్డీఏ అనేటువంటి మూడ్లోనే ప్రపంచాన్ని ఉంచాలని అనుకుంటున్నాడు. ఇప్పుడు ఏ రకమైన దొంగ దాడులు చేసే పరిస్థితి కూడా కాదు. రహస్య దాడులు చేయించినా కానీ ప్రపంచం ముందు తెలిసిపోతోంది. ఈ కండిషన్లో ఏది దాచడానికి కుదరనటువంటి పరిస్థితుల్లో ఆయన ఏదో దొంగ దాడులు చేస్తాడు అని అనుకోవడం అనేది కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అందుకని చంద్రబాబు నాయుడు గారు అదేదో ఎన్డీఏకి వ్యతిరేకమైన నిర్ణయం తీసుకుంటాడని నేను అనుకోవట్లేదు. ఆయనకు లబ్ధి చేకూరిస్తే చేకూర్చి ఉండొచ్చు. ఎవరు ఈయన జడ్జిగా ఉండగా పార్టీ గుర్తు ఈయనకి మారటం వెనకాల ఇప్పుడు ఉపరాష్ట్రపతిగా ఇండి కూటమి ప్రకటించినటువంటి జస్టిస్ గారు ఉండవచ్చు. అంత మాత్రం చేత ఈయన ఇవన్నీ వదిలేసుకుని అక్కడికి వెళ్ళడం. చాలా మోస్ట్ ప్రాక్టికల్ పొలిటీషియన్ చంద్రబాబు. కావాలంటే రేపు పొద్దున ఎప్పుడైనా ఆయన ఒకవేళ గెలిచినా ఓడినా ఆయన దగ్గరికి వెళ్ళి పరామర్శించవచ్చు. అంతే తప్ప ఆయన ఏదో పరిపాలనలో ఆయన అకామిడేట్ చేసే ప్రోగ్రాం అయితే డెఫినెట్గా చేయడు. అందుకని ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబు నాయుడు ఎన్డీఏకి వ్యతిరేకంగా ఇండి కూటమికి అనుకూలమైనటువంటి ఓటింగ్ ఏదో చేయబోతున్నాడు ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అని బయట జరుగుతున్నటువంటి స్పెక్యులేషన్లో ఎట్టి పరిస్థితుల్లోనూ వాస్తవం ఉండే అవకాశం లేదు. అది వాస్తవం అయ్యే అవకాశం లేదు. ఆయన ధోరణిలో తన ప్రయోజనాల కోసం మాత్రమే వ్యవహరిస్తాడు. ఓకే, ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి మాకు ఓటేయమని అడిగిందా? ఒకవేళ అడగకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓటేస్తారు? ఇదంతా జరగనప్పుడు షర్మిల జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు విమర్శించే హక్కు ఉంది అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఓపెన్గానే బొత్స సత్యనారాయణ గారు ఆ పార్టీ విధానాన్ని ప్రకటించాడు. ఆయన ఏమంటాడు చాలా క్లియర్గా, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ కాబట్టి మేము అలా సమర్థిస్తాం, అందుకని ఎన్డీఏ అభ్యర్థికే మా ఓటు మా ఇది అని మాట్లాడాడు ఆయన. ఒకవైపు కూటమిలో ఉండి ఏదో చోట ఉండి ఇలా మాట్లాడాడు. ఇలా మాట్లాడటం అనేదాన్ని ఎలా చూస్తాం, మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే బొత్స సత్యనారాయణ గారు చాలా స్పష్టంగా తమ పార్టీ ఆలోచన విధానం చెప్పేశాడు. ఆయన చెప్పాడంటే చాలా క్లియర్గా వాళ్ళు ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నామని చెప్పినట్టే. అంటే విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో 3 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ఏది టీడీపీ, వైసీపీ, జనసేన. 3 పార్టీలు కంట్రోల్డ్ బై బీజేపీ. అది కండిషన్. అందులో భాగంగానే వెళుతున్నాడు ఆయన. అక్కడ రెడ్డి ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ, లేకపోతే ఇండి కూటమి, మరొకటి, ఇవన్నీ చూసే మూడ్లో లేడు ఆయన. ఓకే, ఆ మూడ్లో లేడు. చాలా క్లియర్గా ఆయన చెప్పేసిన తర్వాత ఇంకా డీవియేషన్స్ ఉండవు దానిలో. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇండి కూటమికి లేకపోతే ఆ రెడ్డి గారికి మద్దతుగా ఈ రెడ్డి గారు నిలబడటం అనేది అయితే జరగదు. సుదర్శన్ రెడ్డికి అనుకూలమైనటువంటి నిర్ణయం అయితే జగన్ చేయడు. ఎందుకంటే ఇతనికి ఉండేటువంటి ఇబ్బంది ఇతనికి ఉంది. అదేలే కేసులు అనండి, ఏదైనా అనండి, ఇతనికి ఉండే ఇబ్బంది ఉంది. ఇతను ఎన్డీఏ నుంచి దూరం జరిగేటువంటి ప్రయత్నాల్లో అయితే లేడు. దూకితే మంచిదే అని కొంతమంది రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఆయన సిద్ధంగా లేడు దూకడానికి. ఆయన పద్ధతిలో ఆయన ఉన్నాడు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా ఏ రకమైనటువంటి డీవియేషన్ లేకుండా ఆయన సుదర్శన్ రెడ్డికి వ్యతిరేకంగానే నిలబడతాడు, అక్కడే ఓటేస్తాడు, ఈయనకు అనుకూలంగా వేయడు. అది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కూడా, అంటే కాంగ్రెస్ పార్టీ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో, ఏది 24 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మోసింది తెలుగుదేశం పార్టీ మీడియా అనే విషయం అందరికీ తెలుసు. అంటే షర్మిల గారు ఎప్పుడు రోడ్డు మీదకి వచ్చినా ఆవిడ ఏం మాట్లాడినా హైలైట్ చేసింది వాళ్ళే. జగన్కి వ్యతిరేకంగా జగన్ని టార్గెట్ చేస్తూ జగన్ని టార్గెట్ చేస్తూ షర్మిల గారు మాట్లాడిన ప్రతి మాటని జనంలోకి తీసుకెళ్ళడానికి తెలుగుదేశం పార్టీ మీడియా విపరీతమైన కసరత్తు చేసింది, విపరీతమైన నెట్వర్క్ పెట్టుకుని మరీ పనిచేసింది. కాబట్టి ప్రపంచానికి ఒక డౌట్ ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్ వరకు పరిమితమై చూస్తే కాంగ్రెస్ పార్టీని కూడా చంద్రబాబు నాయుడే నడిపిస్తున్నాడా అనేటువంటి ఒక సందేహం చాలామందిలో ఉంది. అందుకని ఇన్ని అనుమానాలు ఇన్ని గందరగోళాలు ఉన్నాయి కాబట్టే ఇప్పుడు వారు కూడా వీరినే సపోర్ట్ చేస్తారు, బీజేపీ అభ్యర్థికే. ఇక్కడ ఎవరికి తీసిపోని
వినయ ప్రదర్శనలో అందరూ ఎవరికి వాళ్ళు చాలా అగ్రెసివ్గా పెడుతున్నారు. బీజేపీ పట్ల వినయ ప్రదర్శన. టీడీపీ ఒకలా చేస్తుంటే జనసేన ఇంకోలా చేస్తుంటే వైసీపీ ఇంకోలా చేస్తోంది. అందులో భాగంగా ఎవరి విధేయతను వాళ్ళు చాటుకోవడం కోసం ఈ కష్టాలు పడుతున్నారు తప్ప వీళ్ళకి ప్రజల ప్రయోజనాలు వాటిని కాపాడటానికి తీసుకోవాల్సిన కార్యక్రమాలు అనే ఒక బ్రాడర్ సెన్స్లో అయితే వీళ్ళు ఎవరు ఉన్నారని నేను అనుకోవడం లేదు.